నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మా రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్ళిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మిథున రాశి వారికి మార్చి నెలలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాము మరి. అయితే మిథున రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి బుధ భగవానుడు వక్రీకరించి రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26 నుంచి, అంటే ప్రీ షాడో మోషన్ గనక తీసుకున్నట్లయితే ఒక 10 రోజుల ముందు నుంచి, ఆల్మోస్ట్ ఫిబ్రవరి 16 నుంచి కూడా రెట్రో అని చెప్పుకోవచ్చు. మీ రాశి లార్డే మీకు రెట్రోగేడ్ మోషన్ లో వక్రీకరణలో ఉన్నప్పుడు అసలు సెల్ఫ్ ఎలా ఉంటుంది, హెల్త్, సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది చకచక చేసేసుకుందాం. అయితే హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హెడేక్స్, మైగ్రేన్ ఇష్యూస్. అయితే ఏ ఇంట్లో గనక వక్రం చెంది ఉన్నారు అని గనక చూసుకున్నట్లయితే మీకు
భాగ్యస్థానంలో రెట్రో అయ్యి కూర్చున్నారు కాబట్టి ఇక్కడ మీకు మనస్పర్ధలు రావడం, బాసులతో కానివ్వండి, కొలీగ్స్‌తో కానివ్వండి, కాస్త అరుపులు, కేకలు, ఆర్గ్యుమెంట్సు, ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేయవలసిన అవసరం రావడం, జస్టిఫికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం రావడం, మిమ్మల్ని స్పాట్‌లో పెట్టడం, మిమ్మల్ని కార్నర్ చేసేయడం, స్పాట్ లైట్ రడార్ మీ మీద ఉండడం లాంటివి ఇక్కడ ఖచ్చితంగా జరుగుతాయి. సో, కాబట్టి ప్లీజ్ బీ వెరీ, వెరీ కేర్‌ఫుల్ అండ్ వెరీ, వెరీ వాచ్‌ఫుల్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాస్ వెల్ యాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, దాని మూలాన ఆలోచన, హెడేక్స్, మైగ్రేన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ లాంటివి జనరల్‌గా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో, కాబట్టి టేక్ కేర్ సో దట్ స్ట్రెస్ లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఎడ్యుకేషన్, లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాధిపతి మీకు శుక్రుడు అవుతారు. శుక్రుడు మీకు మీనంలో ఉన్నారు అంటే దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చతుర్థాన్ని కూడా ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మదర్ రిలేటెడ్ ఏదన్నా ఆస్పెక్ట్స్, మదర్ రిలేటెడ్ షాపింగ్, మదర్ రిలేటెడ్ ఏదైనా కొనుగోళ్ళు, మదర్ రిలేటెడ్ మదర్‌కి కావాల్సినవి, మదర్ ఫిగర్స్‌కి కావాల్సిన కొనుగోళ్ళు, వాళ్ళకి కావాల్సిన వస్తు సామాగ్రి కానివ్వండి, ఏదైనా సమకూర్చి ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన ఆహ్లాదకరమైన సామాన్లు చేయడం, వాళ్ళ ముఖంలో నవ్వు చూడడానికి ఏదైనా ఆనందకరమైన విషయాలు చేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంప్లాయ్‌మెంట్ పరంగా ట్రావెల్, ఎంప్లాయ్‌మెంట్ పరంగా జర్నీస్ లాంటివి టేకప్ చేయడం లాంటివి ఉంటూ ఉంటాయి. బట్ జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళొచ్చు. జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళి మీరు భార్య పిల్లలతో కానీ, లేకపోతే లేడీ అయితే హస్బెండ్ పిల్లలతో కానీ, మిథున రాశి వాళ్ళు లేడీ అయితే అట్లా చేయడానికి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత మీకిక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు జూపిటర్ అవుతారు. ఆయన ఫస్ట్ హౌస్‌లోనే ఉన్నారు కాబట్టి, ఆయన మార్గీ అవుతున్నారు కాబట్టి మార్చి 11 మంచిది, శుభం. అండర్‌స్టాండింగ్ బావుంటుంది. చక్కగా మళ్ళీ మీరు ఒక టీచర్ లాగా, మీరు ఒక గుణపాఠాలు నేర్పించే ఒక వ్యక్తిలాగా మీరు మీ జీవిత భాగస్వామికి మారడం, లేకపోతే మీరు ఒక మంచి మాట చెప్పడం, వాళ్ళు వినవలసిన అవసరం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఓవరాల్ లైఫ్ పీస్‌ఫుల్‌గానే ఉంటుంది మ్యారేజ్ పరంగా. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా గనక చూసుకున్నట్లయితే ఇక్కడ నవమ దశమాధిపతులు మీకు ఇక్కడ గురు భగవానుడు, తర్వాత శని భగవానుడు, గురు భగవానుడు అవుతారు కాబట్టి, శని భగవానుడు మీకు ఇక్కడ దశమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి, ఇక్కడ దశమ స్థానాన్ని చూస్తూ సప్తమ వ్యయ స్థానాలు కూడా చూస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అని అంటే బాగా ఎంప్లాయ్మెంట్ పరంగా మీకు ట్రావెల్ ఉండడము, ఆపర్చునిటీస్ ఉండడము, అట్ ద సేమ్ టైమ్ ఇందాక నేను అన్నట్టు మళ్ళీ జీవిత భాగస్వాములతో ట్రావెల్ చేయాల్సిన అవసరం రావడం, లేదా జీవిత భాగస్వామిని వదిలిపెట్టి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం రావడం, ఎక్కువ వ్యవధికి వెళ్ళి ఉండవలసిన అవసరం రావడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. సమయం వృధా అవడం, ట్రావెల్‌లో అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఎక్స్‌పెన్సెస్ అవ్వడము, వృధా ఖర్చులు, జీవిత భాగస్వామికి తో కలిసి అంటే ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఒక్కొక్కసారి అనవసరమైన ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం. ఇది అవసరమేమో అనుకుంటాం, అది బావుందనిపిస్తుంది. తర్వాత పక్క రోజు వరకు ఆగితే బావుండనిపిస్తుంది. కానీ ఆగాలనిపించదు. గబుక్కున ఖర్చులు పెట్టేయడం, అది వ్యయానికి గురవ్వడం, తర్వాత అది వ్యర్థమని తెలియడం. అయ్యో! ఇది ఇంతకే వచ్చేదే, అది అంత పెట్టామే, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ ట్రిప్స్, బిజినెస్ ట్రిప్స్. ఆపర్చునిటీ పరంగా గనక చూసుకున్నట్లయితే చాలా బావుంటుంది. ఆపర్చునిటీ పరంగా, బిజినెస్ పరంగా మాత్రం చాలా చాలా చక్కటి గ్రోత్ ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా బావుంటుంది. టెండర్స్, ఎంప్లాయ్‌మెంట్, బిజినెస్ ఆపర్చునిటీస్, అటువంటి కాంట్రాక్చువల్ ఎంప్లాయ్‌మెంట్, టీచింగ్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, బిజినెస్ రన్ చేసే వాళ్ళకి చాలా చాలా బావుంటుంది. ఫుడ్, రెస్టారెంట్స్, స్వీట్స్, హోమ్ ఫుడ్స్, కేటరింగ్ పాయింట్స్, టేక్‌అవేస్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా బావుంటుంది. గురు భగవానుడి యొక్క సపోర్ట్ మార్చి 11 తర్వాత పెరుగుతుంది కాబట్టి, గురువు ఎవరికైతే దశల్లో ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ బావుంటుంది. సో, విశ్లేషించి మీరు మీ జన్మ కుండలిని గనక చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి మీరు కాల్ చేయొచ్చు. మీరు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు బుధ భగవానుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి. ప్రతిరోజు పచ్చటి పదార్థం ఏదైనా సేవించడం. కొత్తిమీర, పుదీనా, తులసాకులు లాంటివి సేవించడం. తులసాకుల్ని తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అష్టమి రోజు గాని, అమావాస్య రోజు గాని, మంగళవారం గాని, శుక్రవారం గాని, జనరల్‌గా ఏకాదశి రోజు గాని, తర్వాత ద్వాదశి రోజులు గాని, పౌర్ణమి రోజు గాని ఇలాంటివి మనం కొయ్యం. సో, కాబట్టి అమ్మవారికి చేతులు జోడించి, నమస్కరించి ఆ తర్వాత మనం పర్మిషన్ అడుగుతున్నట్టుగా వేడుకుని మనం తీసుకోవచ్చు. మగవాళ్ళ చేతుల్లో నుంచి తీసుకుంటే ఇంకా మంచిది. తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే ఇంకా సేఫు. వంట పదార్థాలే కాబట్టి మనం చక్కగా కోసుకోవచ్చు, తినొచ్చు, లాంటివి చేసుకోవచ్చు. తర్వాత ఇటువంటివి చేసుకుంటూ మీరు చాలా చక్కగా మాట తీరుని,
చాలా పొందికగా ఉంచుకోవడం, చాలా పొదుపుగా వాడడం, లేకపోతే ఆలోచనని పొదుపుగా వాడడం, కమ్యూనికేషన్ చాలా క్లియర్‌గా పెట్టుకోవడం లాంటివి గనక చేసినట్లయితే మిథున రాశి వారికి మార్చి నెల చాలా మృదువుగా, హాయిగా సాగిపోతుంది. శుభం భూయాత్.